అంటే కాల్చిన వెంటనే మీ నరేంద్ర మోదీకి, మీ ప్రధానికి చెప్పుకోండి అనే ఏ ధైర్యంతో అనగలిగారు? ఏ ధైర్యంలో అంటే కాంగ్రెస్ లక్షణం అది. అందుకని నేను కాంగ్రెస్ నూనె తిట్టల. కాంగ్రెస్ సంబంధించిన మణిశంకర్ అయ్యారు గతంలో మోడీని తప్పిస్తే కానీ మన ఇద్దరి మధ్య సఖ్యత బాగోదని పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో మీటింగ్లో వాళ్ళ బిర్యానీ టీలు తీసుకుంటూ ప్రోగ్రామ్ మానాడు అంతా బయటకు వచ్చేది అది ఓపెన్గానే. మోడీని తప్పిస్తే కానీ మన మధ్య బంధాలు బాగుండవాలి. మోడీని తప్పించాలనేది తప్పించటం ఏంటి? ఎవడనే మాట అది? వాడెవడో అంటాడు పాకిస్తాన్ వాడు. నువ్వు భారతీయుడిగా ఉండి నువ్వు అక్కడ పాకిస్తాన్కి వెళ్ళి వాళ్ళతోటి ఛాయ్ బిర్యానీ తాగుతూ వాళ్ళతోటి మోడీని తప్పించాలన్నమాట. వాడు బుద్ధులు అంతే. వాళ్ళకి వాళ్ళు దొంగ గాంధీలు, కాంగ్రెస్ దొంగ గాంధీలు, దొంగ భారతీయులు, దొంగ గాంధీలు, వాళ్ళు దొంగ హిందువులు, వాళ్ళు అన్నీ డూప్లిసిటీనే, ఏది ఒరిజినల్ లేదు. కనుక వాళ్ళకి ఈ దేశం మీద, ఈ దేశ కల్చర్ మీద, ఈ దేశ ఉన్నతి మీద, ఈ దేశ ప్రజల మీద ఎప్పటికీ మమకారం లేదు. అని అందుకని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ భాష మాట్లాడుతూ ఉంటారు రాహుల్ గాంధీ. విదేశాలకు వెళ్ళి ఈ దేశాన్ని విమర్శిస్తూ ఉంటాడు. అదంతే, వాళ్ళ కాంగ్రెస్ నైజం అంతే. అందుకని కాంగ్రెస్ పరిపూర్ణంగా భూస్థాపితం అయితే కానీ ఈ దేశానికి పట్టిన దరిద్రం వదలదు.